శంఖారావము. మన రికార్డింగ్ నెంబర్లో ఇది 66 అన్నమాట. 9th చాప్టర్ అయిన రాజవిద్య రాజగుహ్య యోగము 9వ అధ్యాయం. దాంట్లో ఇప్పుడు మనం 4వ శ్లోకం నుంచి చదువుకోబోతున్నాం. మన దేహమందున్న గుండెకాయ, ఊపిరితిత్తులు, ఆహార కోశము, సప్తధాతువులు, జీవకణములు మొదలగునవి అన్నీయూ జడ పదార్థములని పొరపాటు పడుచుందురు. అవి జడములైనచో వాని కర్తవ్యము నిరంతరము ఆచరించుచు మన దేహముగా ఎట్లు నిలచి ఉన్నవి. మనము నిద్రించుచున్నను గుండెకాయ, ఊపిరితిత్తులు వాని పని అవి చేయుచున్నవి కనుకనే మనము జీవించుచున్నాము. వాని యందు మనము పొరపాటు అభిప్రాయము కలిగి జడములని అనుకొనుచున్నను జీవించుచున్నాము. అవి ఉన్నవని జ్ఞప్తి ఉంచుకొనక ఏమరుపాటు చెందినను జీవించుచున్నాము. కారణమేమి? అవి ఏమరుపాటు చెందలేదు కనుకనే. ఈ వేదము వలననే వానియందు పనిచేయు ప్రజ్ఞలు దేవతలు అగుచున్నారు. మనము కేవలము నరులుగా మాత్రము ఉన్నాము. కామక్రోధాదులు చెందుట వలన రాక్షసులుగా కూడా అగుచున్నాము. ఒకరి చేతిలో ఒకరు అవమానపడుట, అపకారము చెందుట, చనిపోవుట కూడా జరుగుచున్నది. ఏమరుపాటు లేకుండుట వలన దేవతలు అమరత్వము చెందుచున్నారు. ఏమరుపాటు వలన రాక్షసులు చనిపోవుచున్నారు. ఈ ఏమరుపాటు మృత్యువు అని సనత్సుజాతుడు ఉపదేశించెను. కానీ ధృతరాష్ట్రునకు బోధపడలేదు కనుకనే అతడు గ్రుడ్డివాడు. కృష్ణుడు మరికొన్ని వాక్యములను కూడా రాజవిద్యా సాధనయందు ధ్యానమునకై ప్రసాదించెను. నాయందే సర్వజీవులు ఉన్నవి, నేను వానియందు అవస్థితి చెంది లేను అని ఒక వాక్యము. మట్టి యందు కుండల ఆకారములున్నవి గాని ఆకారముల యందు మట్టి అవస్థితి చెంది ఉండుట లేదు. అవస్థితి అనగా ఏమి? సహజ స్థితి కాక ప్రత్యేకమైన తాత్కాలిక స్థితి. కుండకున్న ఆకారములోని విశేషములన్నీ మట్టికి ఉన్నవి అని చెప్పగలమా? కుండ లావుగా ఉన్నచో మట్టి లావుగా ఉన్నట్లు కాదు. చిన్న కుండ పెద్ద కుండ ఉన్నచో అందు చిన్న మట్టి పెద్ద మట్టి ఉన్నట్లు కాదు. చిన్న పెద్ద, లావు, సన్నము, పొడుగు, పొట్టి మొదలగునవన్నీ అవస్థితులు అనగా అవగుణములు. మట్టి యందివి ఉండవు, కుండ యందు ఉండును. కుండ మట్టి యందున్నదని గుర్తున్నప్పుడు ఇవి కూడా మట్టిని ఆశ్రయించుకుని ఉన్న అనంత గుణములుగా తెలియును. కుండ యందు మట్టి ఉన్నదని అజ్ఞానమునబడినప్పుడు ఇవి అవగుణములు లేక ప్రత్యేక గుణములుగా భ్రమ కొలుపును. అట్లే జీవులకు గల కామక్రోధాదులైన గుణములు ఆత్మకుండవు. ఆత్మ పరమాత్మయందు అభేద భావము వహించి ఉన్నది. పరమాత్మయందు జీవులున్నారని స్మరణ ఉన్నప్పుడు కామక్రోధాది గుణములు ఉండవు. ప్రేమ శౌర్యము, ప్రతాపము మున్నగు అనంత కళ్యాణ గుణములు ఉండును. అవి పరమాత్మ అయిన భగవంతుని ఆశ్రయించుకొని ఉన్నవి గాని జీవులకు సంబంధించినవి కావు. కామక్రోధాదులు జీవులను ఆశ్రయించుకొని ఉన్న గుణములు. అతడు ప్రేమ గలవాడు, దానబుద్ధి గలవాడు అన్నప్పుడు అవి అతనివి కావు. అతడు భగవంతుని యందున్నాడు గనక అవి భగవంతుని గుణములు. ఈ విధముగా తెలియదగిన భగవంతుని ధ్యానమునందు నిలచుటకే నాయందు సర్వజీవులు ఉన్నవి, నేను వానియందు అవస్థితి చెందిలేను అని ధ్యానింపవలెనని కృష్ణుడు ఉపదేశించెను. 4వ శ్లోకం అయిపోయింది. ఇంకొక వాక్యమును కూడా కృష్ణుడు ఉపదేశించెను. ఈ జీవరాశులు నాయందు ఉండుట కూడా లేదు. నేను ఈశ్వరుడుగా వీనియందు వెలుగొందునట్టి శోభను దర్శింపుము. నేనీ జీవులను భరించుచున్నాను గాని జీవులయందున్నవాడను కాను. నేను నేనే అనగా వారి యందున్న తాను మాత్రమే ఉన్నాను. వారుగా నన్ను తమయందు భావించుకొనుచున్నారు అనగా వారినట్లు నాయందే భావన కలిగి ఉన్నాను. ఈ వాక్యములలో చిత్రమైన దర్శనము పొడుపు కథ వలె ఇమిడి ఉన్నది.
ఈ జీవులు నా యందు లేరు అను మాటకు అర్థమేమనగా జీవులు భగవంతుని యందు వేరుగా జీవులుగా లేరు. అట్లున్నచో నరుని కడుపులోని మలమందలి నులి పురుగుల వలె వ్రణమందలి సూక్ష్మజీవుల వలె ఉండవలసి వచ్చును. అట్లుండుట వ్యాధియే గాని లోకముల సృష్టి కాదు. మరి ఇంకే సంబంధముతో భగవంతుడు జీవులను ధరించి ఉన్నాడు? ఒక కవి కొన్ని పాత్రలను భావించి సృష్టించును. వాని యందు ఆ పాత్రలు ఏ సంబంధముతో ఉన్నారో భగవంతుని యందు సృష్టి జీవులను ఆ సంబంధముతోనే ఉన్నారు. కనుకనే భగవంతుని సృష్టిలో కవులు పుట్టి కథలను, భగవంతుని కథలైన రామాయణ భారతాదులను, వేదములను, ఉపనిషత్తులను దర్శించి ఇచ్చుట సాధ్యమైనది. ఇదే సంబంధముతో భగవంతుని యందు జీవులు ఉన్నారు గాని వేరుగా లేరు. ప్రతి జీవియు ఇట్టి ఈశ్వరత్వమునే ధ్యానము చేయవలెను. 5వ శ్లోకం అయిపోయింది. ఆకాశమునందు వాయువు ఎట్లున్నదో గమనింపుము. అట్లే సర్వజీవులు నాయందున్నవని కృష్ణుడు ఉపదేశించెను. ఇంతవరకే ఈ ఉపదేశమును గ్రహించి ఊరకొను వారికి ఇందలి విద్య లేదు. ఆకాశమునందు వాయువు వలె జీవులు దేవుని యందున్నవని భావించినంత మాత్రమున జీవునకు కడుపు నిండినదేమి? ఈ విషయమును తెలిసిన వారు కూడా తెలియని వారి వలె ప్రవర్తించుచున్నారు కదా. తెలియని వారు కూడా కొంతమంది దేవుని వలెనే ప్రేమస్వరూపులై జీవించుచున్నారు కదా. కనుక తెలుసుకొనుట మాత్రమే అయినచో ప్రయోజనము లేదు. ప్రయోజనము లేనప్పుడు తెలిసినది చదువు కావచ్చును కానీ విద్య కాదు. ఈ మంత్రమున గ్రహింపవలసిన బ్రహ్మ విద్య లేదు, ఆచరింపదగినది ఉన్నది. ఆకాశమునందు వాయువు సర్వత్రా ఇమిడి ఉండును. అట్లే జీవులు తన యందు ఇమిడి ఉన్నారు, అనగా నా యందు ఇమిడి ఉన్నారు అని ధారణ చేయవలెను. ఉపధారయ అను మాటకు నాకు అభిముఖముగా ధారణ చేయుమని అర్థము. ఇదియే సరి అయిన ఉపదేశము లేక ఉపనయనము. ఉపధారణ శబ్దము దీనినే సూచించును. సాధకుడు నాయందు సర్వజీవులు ఆకాశమునందు వాయువు వలె ఉన్నారు అని భావించుట మొదలు పెట్టవలెను. అప్పుడది ధారణగా మారును. అట్లు మారుటకు భావనము ఆవశ్యకము. ఆకాశమున వాయువు ఎట్లు స్థితి చెంది ఉన్నది? ఆకాశము కన్నా వేరుగా ఉన్నదా? ఆకాశములో ఉన్నదా? ఉన్నదని చాలామంది అనుకొందురు. ఆధునిక శాస్త్రజ్ఞులు కూడా అట్లే అనుకొందురు. వాయువు కానిది, వాయువు కన్నా వేరైన ఆకాశం ఉన్నదనియు, అదే నిరామయము అనియు, వ్యాక్యూమ్ అనియు నేటి వరకు చాలామంది శాస్త్రజ్ఞుల భావన. ఇది కరడుగట్టిన అజ్ఞానము. ఆకాశము నుండి వాయువు పుట్టుచున్నదని ఋషులైన శాస్త్రజ్ఞులు దర్శింతురు. ఇప్పుడునూ కొందరు దర్శించుచున్నారు. ఆకాశము నిరామయము కాదనియు, శూన్యము కాదనియు అట్లు భావించుట శాస్త్రజ్ఞుని మనస్సునకు గల ఆమయము అంటే రోగము అనియు తెలిసిన ద్రష్టలున్నారు. ఆకాశమే కదలినచో వాయువగును, ఆగినచో ఆకాశమగును. ఆగుట అనగా వేగమెక్కువగుట, కదలుట అనగా వేగము తగ్గుట. మనమెరిగిన కదలికలు ఆకాశమనబడు వేగమును మార్చిన చిల్లర డబ్బుల వంటివి. వాయువు ఇంకనూ వేగము తగ్గినచో అగ్నిగా మారును, ఇంకనూ తగ్గినచో జలముగా మారును, ఇంకనూ తగ్గినచో ఘనపదార్థముగా మారును. అందు ఆకాశాదులు 4 పరస్పర వేగములతో నిండి ఇమిడి దాగి ఉండును. కనుక ఆకాశమున సంకల్పము తరంగముగా బయలుదేరి ఆకాశమున సంకల్పము తరంగముగా బయలుదేరి వాయువు ద్రవ్యాదులు అగును. ఈ తరంగముల చాప వంటి అల్లికలే మనమెరిగిన పరమాణువులు. అవి పేర్చిన భవన నిర్మాణములే మనమెరిగిన సమస్త వస్తుజాలము. అందు ఆకాశమందలి బ్రహ్మాండ ప్రజ్ఞ పనిచేయుచున్నప్పుడు ఆ పేర్పులు జీవులు అనబడును. ఆ ప్రజ్ఞ అహంకారము అనబడును. అది మేల్కొననప్పుడు వానిని పదార్థములు ద్రవ్యములు అందురు. ఈ విధముగా అణువు మొదలు బ్రహ్మాండము వరకు సృష్టి చాపల అల్లికలుగా ఆకాశమున ఇమిడి ఉన్నది. ఆ ఆకాశము వాని యందు యోగనిద్రలో ఉన్నప్పుడు అవి వేరువేరుగా అస్తిత్వమున ఉండును. అంతకన్నా తక్కువ మేల్కొని ఉన్నప్పుడు జీవులు కాకుండా వస్తువులుగా ఉండును. జీవుడైన నరుడు తన యందు వర్తించు నేనుగా మేల్కొనవలెను.
దానికై నా యందు జీవులు ఇమిడి ఉన్నవి. నేను ఆకాశము, ఇది వాయువు వంటివి అని భావన చేయవలెను. చేసినప్పుడు తాను దేని యందు మేల్కొనుచున్నాడో దానితో సంబంధం ఏర్పడును. ఈ సంబంధమే ప్రేమ లేక భక్తి. ఇది చెదురు మదురుగా ఉన్నప్పుడు బంధుమిత్రాదుల యందు ప్రేమ అనగా పేర్ల యందు భావన యందు ప్రేమ, పెద్దల ఎడల భక్తి, పేర్ల యందు విగ్రహముల యందు భక్తిగా పనిచేయును. ఈ భక్తిలో కూడా దేవుని పేర్లుండును గాని దేవుడు ఉండడు. తన యందు దాగి ఉండి నవ్వుచుండును. అతడు తన యందే రహస్యముగా రాజై దాగి ఉండును. ఈ రాజదర్శనమునకు మార్గము రాజవిద్య లేక రాజగుహ్యము. కనుకనే అవి ఈ అధ్యాయమునకు నామమై ఉన్నవి. నా యందు సర్వజీవరాశులు నిండి ఉన్నారు అని భావన చేయుట వలన తాను సర్వాంతర్యామి యందు భక్తి సాధన చేయుట ప్రారంభమగును. బంధుప్రేమలు బంధువులలో ఉన్న వానిపై ప్రేమగా వికసించును. పెద్దల యందు భక్తి పెద్దలలో ఉన్నవానిపై భక్తిగా వికసించును. బంధుప్రేమ పెద్దల యందు భక్తి పరమార్థ సాధనములగును. ఆ గుణములు లేనివారికి ఏ సాధన చేసినను లాభము లేదు. ఈ రాజవిద్యా సాధనము ఉపధారణముగా చేసిన వానికి మాత్రమే ధారణ నిలచును. అది నిలచినప్పుడే ధ్యానము గాని సమాధి గాని తెలియను. కనుక ఈ వాక్యములను కృష్ణుడు తన యందు లోకములున్నవని నీకు చెప్పుటగా కాక నీవు భావన చేయవలసిన ఉపదేశముగా స్వీకరింపవలెను. తన యందు లోకములున్నవని దేవుడు నీతో గొప్ప చెప్పుకొనుట ఎందుకు? ఉపదేశముతో నిన్ను ఉద్ధరించుటకే గాని తన వైభవము చెప్పి నిన్ను భయపెట్టుటకు కాదు గదా. కనుక నీవట్లు భావన చేయుము. దానితో నీవు సర్వాంతర్యామివి అగుదువు. నీవు ఆకాశమని తెలియను. నీ యందు వాయువు శ్వాసరూపమై ఉన్నదని తెలియను. అగ్ని నీ దేహమందలి వేడిమిగా ఉన్నదని తెలియను. జలము నీ యందు రక్తాది ధాతువులుగా ఉన్నదని తెలియను. పృథివి నీ దేహముగా ఉన్నదని తెలియను. అప్పుడు నీవు దేహమున బద్ధుడవుగాక నీ యందు దేహాదులుండును. అట్లే సర్వసృష్టి జీవుల దేహాదులు ఉండును. అప్పటి నీవే అతడు. రాజవిద్య రాజగుహ్య యోగంలో 6వ శ్లోకం అయిపోయింది. అలాగే మన 66వ రికార్డింగ్ నెంబర్ కూడా అయిపోయింది.